తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక ఇవే దేవి యొక్క దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి దశమహావిద్య కాళీమాత. జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గాక్షమ, శివాదాత్రి, స్వాహా స్వదా నమోస్తుతే. మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయాలు, సంశయాలు ఎక్కువగా ఉంటాయి. ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీమాత. కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యల్లో ఈమె ప్రధాన దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీమాతయే సృష్టించింది అని చెప్పబడి ఉంది. బాహ్యంగా కాళీమాత భయంకరంగా కనిపించిన ఈమె కారుణ్యమూర్తి. ఒకనాడు భూమిపైన పాప సంచారం బాగా పెరిగిపోయింది. భగవన్నామస్మరణ, యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయి. ప్రజలు అరిషడ్ వర్గాలకు లోనై స్వేచ్ఛగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన కాళీమాత ఉగ్రంగా నాట్యం చెయ్య ఆరంభించింది. దీంతో లోకాలన్నీ కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీమాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవిని చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీమాత మహాదేవుడిపై తన పాదాలు ఉంచినట్టు కనిపిస్తూ ఉంటుంది.